ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ బైక్ బండి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన బైక్ని మనమే ఫోమ్ వాష్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్లో. దీని ప్రైస్ వచ్చేసి 89 రూపీస్ పడ్డది. తర్వాత వచ్చేసి మనకి ఒక సిరంజి ఒకటి ఉండాలి, ఇంజెక్షన్ సిరంజి. తర్వాత స్క్రబ్ ప్యాడ్, మన సామాన్తో మీద స్క్రబ్ ప్యాడ్ ఉంటుంది కదా, ఈ స్క్రబ్ ప్యాడ్ ఒకటి వాడాలి. తర్వాత ఇది మెటాలిక్ స్క్రబ్ ప్యాడ్, ఇది ఒకటి. మనకి 2 షాంపూలు, వీటిలో మనం ఫోము తయారు చేసుకోవచ్చు. అలాగే మనకు ఒక బాటిల్లో వాటర్ ఉండాలి. ఓకే, ఇది ఎలా తయారు చేయాలన్నది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనకి ఈ స్క్రబ్ను ఒకసారి కట్ చేసి ఈ ప్యాడ్ని మనం చిన్న చిన్న ముక్కల కింద ఒక 2 ముక్కలు చేయాలి. మనం ఈ ప్యాడ్ని 2 ముక్కలు చేసి మనకి ఇది ఇంజక్షన్లో దూరేలాగా మనం రౌండ్ చేసుకోవాలి. వీటిని ఈ ఇంజక్షన్ లోపల దూరేలాగా మనం రౌండ్ చేసుకోవాలి. అలాగే మెటాలిక్ స్క్రబ్ని కూడా మనం ఓపెన్ చేసి 2 ముక్కలు కట్ చేయాలి. దాంట్లో ఇది రౌండ్గా చేసుకోవాలి మనం. ఇది మనకు ముక్క ఇంకా చిన్నగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం. ముందుగా అయితే మనం మెటాలిక్ స్క్రబ్బర్ని దీంట్లో దూద్దాం. దీంట్లో ఎలా పెట్టాలి మనం. తర్వాత పేపర్ స్క్రబ్బర్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా ఒకసారి దీన్ని కూడా పెట్టేద్దాం లోపలికి. తర్వాత వచ్చేసి మళ్ళీ మెటాలిక్ స్క్రబ్బర్ని పెడదాం. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ స్క్రబ్బర్ని పెట్టాలి. ఇప్పుడు ఇది మనం ఏం చేస్తామంటే, ఇది ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, దీనికి ఇన్సర్ట్ చేయాలి మనం. దీన్ని ఇలా ఇలా ఇన్సర్ట్ చేసేయాలి. తర్వాత మనకి ఈ యొక్క పైప్ దీనికి ఉంది కదా, ఈ పైప్ మనం దీనికి పెట్టాలి. దీనికి పెట్టిన తర్వాత మనం ఇక్కడ చిన్న హోల్ అవుట్ చేయాలి. ఈ హోల్ చేయడం వల్ల మనకు ఫోమ్ అనేది వస్తుంది. ఒకసారి దీన్ని హోల్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని హోల్డ్ చేశాను. చేసిన తర్వాత మనం బాటిల్లో వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్లో మనం ఏం చేయాలంటే కొంచెం షాంపూ వేసుకోవాలి. మనం షాంపూ వేసుకుని
ఓకే ఫ్రెండ్స్, మనం షాంపూ వేసుకున్న తర్వాత మనం ఇది ఆల్రెడీ మనం తయారు చేసుకున్నా ఉన్నారు కదా, దీనికి ఇన్సర్ట్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇలా మనం పుష్ చేయాలి. దీనిలో మొత్తం ఎయిర్ మనం పంప్ చేయాలి. ఎయిర్ని పంప్ చేసిన తర్వాత మన ఉన్న షాంపూ కరగాలి కదా, ఒకసారి సరే దీన్ని ఇలా షేక్ చేయండి. ఓకే, ఒకసారి మనం వెళ్ళి బండి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం.